చిరు వ్యాపారం చేసుకునేందుకు నగరంలో ఖాళీ దొరకట్లేదని బాధపడుతున్నారా? ఒక 15,000 రూపాయల వరకు ఖర్చు చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? హైదరాబాద్లో మెయిన్ రోడ్డుపై, అది కూడా బిజీగా ఉన్న సెంటర్లోనే ఫుట్పాత్నే రెంట్కు తీసుకోవచ్చు. ఏంటి నమ్మలేకపోతున్నారా? అయితే ఒక్కసారి ఈ స్టోరీ చూడండి. నగరంలో ఫుట్పాత్పై అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఫుట్పాత్లపై వ్యాపారం చేయడం అక్రమమే అయినా అది నిరాటంకంగా కొనసాగుతోంది. కొంతమంది చిన్న వ్యాపారుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు ఏకంగా ఫుట్పాత్లను కూడా రెంట్కి ఇస్తూ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. పాదచారుల కోసం కేటాయించిన స్థలాల్లో దుకాణాన్ని నిర్మించడం చట్టవిరుద్ధమైనప్పటికీ షాపుల ముందు స్థలాలను అద్దెకిస్తున్నారు. దీనికోసం కొంతమంది బ్రోకర్లు కూడా రంగంలోకి దిగి షాప్ ఓనర్లతో కుమ్మక్కై దందాలు నడిపిస్తున్నారు. ఫుట్పాత్లు పబ్లిక్ స్థలమని తెలియక ఎంతో మంది చిరు వ్యాపారులు మోసపోతున్నారు. కొన్ని ప్రదేశాల్లో వ్యాపారం చేసుకునేందుకు బ్రోకర్లకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, చాలా ఏళ్లుగా ఇదే దందా చేస్తూ డబ్బులు వెనకేసుకుంటున్నారు అక్రమార్కులు. దీనికి ఆయా ప్రాంతాల్లోని లోకల్ లీడర్లు, అధికారులు కూడా సహకరిస్తూ ఉండటంతో బ్రోకర్లు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. తాజాగా ఆబిడ్స్లోని తాజ్మహల్ హోటల్ సమీపంలోని ఏటీఎం ముందు ఫుట్పాత్పై ఉంచిన చెక్కబల్లను పోలీసులు తీయడంతో ఈ అక్రమ వ్యాపారం విషయం వెలుగులోకి వచ్చింది. టేబుల్లో కొన్ని మొబైల్ ఫోన్లు విడిభాగాలు ఉన్నాయి. గత 3 ఏళ్లుగా ఈ ఫుట్పాత్పై సయ్యద్ ఫయాజ్ అనే వ్యక్తి మొబైల్ రిపేర్ షాప్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆ ఫుట్పాత్పై సయ్యద్ ఫయాజ్ వ్యాపారం చేసుకునేందుకు బ్రోకర్లు భారీగానే వసూలు చేసినట్లు తెలిసింది. అక్కడ బిజినెస్ కోసం నెలకు ఏకంగా 18,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు అది విని షాక్ అయ్యారు. అనంతరం ఫయాజ్ను స్టేషన్కు తరలించిన పోలీసులు అదే ప్రాంతంలో షాపులు నిర్వహిస్తున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న ఫయాజ్ తన వద్ద నుంచి రెంట్ వసూలు చేస్తున్న 3 బ్రోకర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 3 ఏళ్లుగా నెలకు 18,000 రూపాయలు వారికి చెల్లిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫయాజ్ ఫిర్యాదు మేరకు ఉస్మాన్, ఫైజ్, ప్రేమచంద్రారెడ్డిలపై కేసు నమోదు చేశారు ఆబిడ్స్ పోలీసులు. ఫుట్పాత్లు రెంట్కు తీసుకున్నా, అక్కడ షాపులు పెట్టినా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా బ్రోకర్లు అద్దె పేరుతో డబ్బులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు ఆబిడ్స్ పోలీసులు. అయితే ఇలా ఒక ఆబిడ్స్లోనే కాకుండా నగర వ్యాప్తంగా అన్ని ఫుట్పాత్లను ఖాళీ చేయించి ఈ దందాను అరికట్టాలని కోరుతున్నారు పాదచారులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.